అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు, కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు, ఇళ్ళు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇళ్ళు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ ప్రేరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. పోనీ సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము, సుమ్మటోగా రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీసు ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావరా నిన్ను, సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావరా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్లు చేస్తున్న పోలీసుల నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి ఆపట్లేదు. చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా, అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రారెవరు, అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే. నంద్యాలలో నిన్న జరిగింది, నిన్న తెల్లారుజామున మరి ఇది ఎంత అంటే హేయం. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో, మీచే నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే, నారపరెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు, మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే, ఫోన్లు చేస్తే గంటలు గడిచినా
పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి, నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి, అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి, అతను బస చేసేటువంటి విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపరెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు. ఎప్పటికి వస్తారు? కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక హోంగార్డ్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారా అంటే ఈ నారపరెడ్డికి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండబాకు, నిన్ను చంపేస్తారు, మేము ఆపలేం, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కో, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. విన్నామా మనం ఎక్కడన్నా? ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది. పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు, వస్తున్నారని చెప్పని ఒక 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు, 2 పోలీసులు వెంబడి పెట్టుకొస్తాడు. నేను నిన్ను ఆపలేను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు, నిన్ను కాపాడలేను, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. పాపం ఈ నారపరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర వ్యవహారం. శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటరు, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని వేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు, పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడొకడిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడొకడిని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం. ఇది నిన్న నంద్యాలలో జరిగితే మొత్తం వాళ్ళు స్వైర విహారం చేసి హత్య చేసేసి ఆ హతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ 3 చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అని ఆయనకి. ఎరా ఫోన్ చేశావు కదా, బతుకున్నావా అని. ఏం చేయాలి? ఈ 60 రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు? మొత్తం పరిగెత్తేవాళ్ళు, బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా. అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు. వచ్చి నేను నిన్ను కాపాడలేను, వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు. పాపం పుణ్యాత్ములాగా ఉన్నాడు ఎస్ఐ. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడే ఎస్ఐ. నిన్ను కాపాడలేను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు. ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి, ఆ కాళ్ళేట నారపరెడ్డి నాయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు, కాల్స్ అన్నీ కూడా 10:43 నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి 3:20కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా?
ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే 10 గంటల చిల్లర నుంచి కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది 12 చిల్లర 1 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక 100 మంది పోలీసులను పంపిస్తారు. చూడండి విచిత్రం, ఈ రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులకు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి 12 కిలోమీటర్లు పోలీసులు రాలు. కానీ మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం, అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ 100 మంది పోలీసులు. విచిత్రమైన పోలీసింగ్, కొత్త పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, ఎవరో దుండగులు హత్య చేశారు. ఎవరా దుండగుడు? చూడండి, దుండగుడు ఎవరు? రాయిటాకు చేతులు కూడా రావట్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి. మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళు, దుండగులు చంపేశారని రాస్తారు. ఇది జర్నలిజం. 50 ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి, 50 సంవత్సరాలు. మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా, 50 ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం. 50 ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం, చాలా జీవితాలని మార్చాం, చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం, స్ఫూర్తి నింపాం. స్కూల్ పెట్టాం, జర్నలిజం స్కూలు కాదు, అది ఒక విశ్వవిద్యాలయం. కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా చంపారని కూడా రాయటానికి కూడా చేతులు రావట్లేదు. అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా, చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంద్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం. డీజీపీ గారు, పాత డీజీపీ గారు, ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు. ఒక పాత డీజీపీ గారు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి, ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు, మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి, సస్పెన్షన్ల దగ్గర నుంచి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని వీఆర్కు తీసుకురావాలి, ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎస్పీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, మినిస్టర్లకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ఒక రిటైర్డ్ డీజీపీ, ఒక రిటైర్డ్ ఐజీ, రెడ్ బుక్, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత
ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు? రాజ్యహింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. ఇదే కాదు, మొన్న జగ్గైపేటలో కూడా అత్యంత కిరాతకంగా ఒకసారి చూడండి. ఒకసారి జగ్గైపేటలో శ్రీనివాస్, గింజుపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, గోపి ఈ ముగ్గురిని ఎంత కిరాతకంగా కొడుతున్నారో. ఆ పరిసరాల్లో పోలీసు ఉండి కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా విచ్చలవిడి స్వైర వ్యవహారం. ఇది మణిపూరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? అర్థం కాని పరిస్థితి. మనకి ఏమన్నా మణిపూర్లో వీడియోలా? ఈ మధ్య గతంలో మణిపూర్ హింస జరిగినప్పుడు అవి మణిపూర్లో వీడియోలా, ఆంధ్రప్రదేశ్ వీడియోలా? అంటే ఆంధ్రప్రదేశ్ వీడియోలే. గిల్లుకుని చూసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల నుంచి ఇదే రకమైన పోకడలు. ఇవాళ చావుతో కొట్టుమిట్టాడుతూ బెజవాడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ శ్రీనివాస్ కానీ, రామకృష్ణ కానీ, గోపి కానీ. చచ్చారనుకుని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయారని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే చివరికి అదృష్టవశాత్తు బతికున్నారు. మరి ఆ పక్కనే ఉన్న పోలీసోడు ఎవడు వాళ్ళని ఆపలేదు. కనీసం గాల్లో కన్నా కాల్పులు జరపాలి కదా, చెదరగొడతాకి మనిషిని బతికించాలి కదా. తెలుగుదేశం వాళ్ళు అంటే భయం. కనీసం గాల్లో కాల్పులు జరిపి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని ఎవరిని కొట్టక్కర్లా, వాళ్ళని కాల్చక్కర్లా, పోలీసు చేయట్లా. నిన్న నంద్యాలలో కూడా గాల్లో కాల్పులు జరపలా ఎస్ఐ గారు ఉండి కూడా. చెదరగొట్టాలి కదా. కళ్ళ ముందే చంపుతుంటారు, మనిషిని చంపుతుంటే ఆపక్కర్లా. కనీసం చెల్లాదెర్జు చేసి ప్రాణం పోయాలి కదా, ప్రాణం నిలబెట్టాలి కదా. ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ హింస ఇది. ఈ రకమైనటువంటి హింస, దాడులు నరి రోడ్డు మీదే, ఎక్కడో చీకట్లో దారి కాసి కొట్టే పరిస్థితులు కాదు. నడి రోడ్డు మీదే, పట్టపగలు లేదు, పట్టపగలు లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి. మరి పోలీసు చేష్టలడికి చూస్తుంటే మరి రౌడీ రాజ్యం కాక, రౌడీలు పెట్టిపోక ఏముంటుంది? ఎలక్షన్ల ముందేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు మాటలకి శుభ్రంగా తేనె పూశారు. తేనె పూసిన మాటలు ఎంత తీయగా మాట్లాడారు. వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు, మా గెలుపుని ఆపలేడు, మేము వస్తే ఎలా శాంతి భద్రతలు రాస్తామని చెప్తున్నాడు ఆయన, పరిపాలిస్తాడని చెప్తాడు. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బాగుంది. ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తు ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తున్నాడు బాగా. ఏది మర్చిపోలేదు. నిన్న పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాడు. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేలు భీమవరం ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు. గెలుపుకి వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు, చూడండి ఒకసారి. ఫైనల్ గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్ లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది,
ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తానని తెలియజేసుకుంటూ ఆయన ఏం చెప్పాడు? లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే పీస్ ఉంటుంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేదు, పీసు లేదు, ప్రాస్పరిటీ కూడా లేదు. ఇదే కదా